హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. టాపిక్ ఏంటంటే కూటమికి సంబంధించిన నాయకులు, వారి మీడియా, వారి సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేస్తున్నటువంటి కామెంట్స్, హేళన చేయడం, గేలి చేయడం, ఇలాంటి వాటన్నింటికి సంబంధించి పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ ఎలా ఉందంటే ఇచ్చి పడేశారంటారు కదా, ఆ రేంజ్లో ఉంది. నిజంగా పబ్లిక్కి హ్యాట్సప్ చెప్పాలి. వారిలో చైతన్యం వచ్చింది కాబట్టే మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినటువంటి వీరు, హేళన చేసినటువంటి వీరు, జగన్ గారు ఏదైనా ప్రతిపాదన చేస్తే దాన్ని తప్పుపట్టినటువంటి వీరు మళ్ళీ ఈ ప్రతిపాదన మాదే, గతంలో మేమే చేస్తాం, జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ చేశాడని చెప్పి పబ్లిక్తో ఏకీభవించినట్టుగా నటిస్తున్నారు. ఇప్పుడు ఆ నటిస్తున్నటువంటి నటనకు సంబంధించి పబ్లిక్ పసిగట్టి మీ నటనలు మా ముందు నడవవు అని చెప్పి పబ్లిక్ కుండ బద్దలు కొట్టి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని ప్రజలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఏంటి ఎక్కువగా వినిపిస్తున్న పదం తుగ్లక్ పాలన, తుగ్లక్ చర్య అని చెప్పి. ఏదైతే జయప్రకాష్ నారాయణ గారు, ఆయన మేధావి అనుకుంటారు, గతంలోనేమో వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత, అంటే రాష్ట్రంలో ఏం జరిగినా బయటికి రారు, ఇక్కడ వీరికి చంద్రబాబు గారికి ఏదైనా ఇబ్బంది వస్తుందంటే బయటకు వస్తారు, ఆ రకంగా బయటకు వచ్చారు. రాజధాని మార్చాలని ఆలోచన చేసేవాళ్ళు తుగ్లక్తో సమానమని ఆయన అనగానే వారి మీడియా, వారి నాయకులు అందరూ జగన్ తుగ్లక్ పాలన, తుగ్లక్ చర్య రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో పబ్లిక్ అంటున్నారు, అసలు తుగ్లక్ అంటే ఏంటయ్యా, తుగ్లక్ చర్య ఏంటి, తుగ్లక్ పాలన ఏంటి, తుగ్లక్ ఆలోచన ఎట్లా ఉంటుందనే దానికి సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం కనుక చూస్తే చాలా చెప్పారు, కొన్ని మీకు చెప్తాను. ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ రాజు రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కాదని ప్రజలను తీసుకొని దౌలతాబాద్ అంటే ఏమీ లేనటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ మార్గ మధ్యలో ఆ క్రమంలోనే చాలామంది చనిపోయారట. తిరిగి ఏమైంది, మళ్ళీ తిరిగి ఢిల్లీకి రావడం జరిగింది. సో ఇక్కడ ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో పబ్లిక్ కంపేర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మావిగన్ ప్రాంతం ఏదైతుందో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అక్కడ పబ్లిక్ ఉన్నారు, ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో పెట్టడం వల్ల తక్కువ ఖర్చుతో ఎవరి మీద భారం పడకుండా తొందరగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది కదా. మరి ఇక్కడ కాదని చెప్పి మీరు అక్కడ ఎక్కడో లేని చోట, పబ్లిక్ లేని చోట తీసుకువెళ్ళి అమరావతి నిర్మాణం చేస్తానంటే దీన్ని మరి తుగ్లకని ఎవరిని అంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా తుగ్లక్ అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా తుగ్లక్ ఆలోచన అవుతుంది? ఏమిలోని చోట పెట్టడం మీది తుగ్లక్ చర్య, మీది తుగ్లక్ ఆలోచన అవుతుంది, కానీ జగన్ గారిది కాదు కదా సార్ అని పబ్లిక్ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, ఇక్కడ ఏదైతే ఈ తుగ్లక్ తిరిగి మళ్ళీ ఢిల్లీ వచ్చిన తర్వాత బంగారము, వెండి, ఈ నాణాలు కాదని మరొక ఆలోచన చేశారు. ఏంటి? రాగి నాణాలు ముద్రించాలని చెప్పి. ఆ రాగి నాణాలు ముద్రించాలనుకున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి ఇండ్లలో ముద్రించడం మొదలుపెట్టారు. అంటే వాటిని కంట్రోల్ చేయడం పోయింది, నియంత్రణ అనేది కోల్పోయింది అక్కడ. తద్వారా ఏమైంది? ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. సో ఈ అంశంతో ఇప్పుడు అమరావతికి పెడుతున్నటువంటి ఖర్చులకు సంబంధించి పబ్లిక్ అదే అంటున్నారు, సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో మీరు ఏదైతే అమరావతిలో 2 లక్షల కోట్ల రూపాయల మౌలిక సదుపాయాల కోసం పెడుతున్నారో అందులో నుంచి 10% పెడితే ఈ మావిగన్ ప్రతిపాదన ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. అందులో ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ప్రాంతాలు కదా. మరి ఇది కాదని చెప్పి మీరు అది ఏది రాగి నాణాలు ముద్రించినట్టుగా మరి కొత్తగా మళ్ళీ సెల్ఫ్ సస్టైన్ సిటీ అని మీరు చెప్తున్నప్పటికీ కూడా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు చేసి రాష్ట్రంలో ఖజానా, రాష్ట్ర ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ ఖజానా కూడా ఖర్చు పెడుతూ అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందా లేదా, ప్రజల నెత్తిన భారం పడుతుందా లేదా? సో మరి దీన్ని ఏమంటారు? ఈ ఆలోచనని తుగ్లక్ ఆలోచన అంటారు, తుగ్లక్ పాలన అంటారు, తుగ్లక్ చర్య అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అవుతారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద భారం పడకూడదని చెప్తా ఉన్నారు, మీరేమో ప్రజల మీద భారం వేశారు, పైగా ఇంకా అప్పులు తీసుకొస్తున్నారు కదా. సో ఎవరు తుగ్లక్ ఇక్కడ అనేటువంటి అంశాన్ని ప్రజలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. నిజంగా అద్భుతం అనాలి వాళ్ళ ప్రస్తావన. 10,000 కోట్ల రూపాయలతో అయిపోయేది ఎక్కడ, లక్షల కోట్ల రూపాయలు అయ్యేది ఎక్కడ? అదే కాకుండా మరికొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ని కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మావిగని ప్రతిపాదనలో అమరావతి ఉంది, మచిలీపట్నం ఉంది, విజయవాడ ఉంది, గుంటూరు ఉంది. మీ అమరావతి మీ ప్లాన్లో ఈ మచిలీపట్నం ఏడ ఉంది, విజయవాడ ఏడ ఉంది, గుంటూరు ఏడ ఉంది? లేదు. అండ్ అదేవిధంగా జగన్ గారు చెప్పినటువంటి ప్రతిపాదనలో ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, రైల్వే జంక్షన్స్ ఉన్నాయి,
అన్ని సౌకర్యాలు అన్ని వనరులు ఉన్నాయి, పబ్లిక్ కూడా ఉన్నారు. సో ఇది తుగ్లక్ ఆలోచన కాదు కదా. ఇవన్నీ లేని అమరావతి ప్రాంతంలోనే మీరు చేస్తున్నారు కాబట్టి మీరే తుగ్లక్ అవుతారు కదా సార్. జగన్ గారు ఎలా అవుతారు అని పబ్లిక్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక మెడికల్ కాలేజ్ కట్టలేనటువంటి మీరు, ఉన్న మెడికల్ కాలేజీని కాపాడుకోలేక పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి మీరు, ఇక్కడ అమరావతి ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అని చెప్తే మేము ఎలా సార్ నమ్మాలి అని పబ్లిక్ అడుగుతూ ఉన్నారు. అంటే లాంగ్ టర్మ్లో అభివృద్ధి జరుగుతుందని మీరు ఏదైతే చెప్తున్నారో వస్తుందో లేదో తెలియని దాని గురించి మేము ఎట్లా సార్ నమ్మాలి? అది కదా తుగ్లక్ ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది షార్ట్ టర్మ్లో అయిపోతుంది, అందుబాటులోకి వస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది కదా సార్. ఇది దీన్ని తుగ్లక్ చర్య, తుగ్లక్ ఆలోచన అనరు కదా సార్ అని చెప్తా ఉన్నారు. ఆకలైనప్పుడు బుక్కెడు అన్నం పెట్టి వాడు ఆకలి తీర్చేవాడు మంచోడు అవుతాడు, రాజు అవుతాడే. కానీ మీరు ఆకలితో చచ్చిపోయిన తర్వాత నేను కొన్ని సంవత్సరాలకు బిర్యానీ పెడతానంటే అదిగా సార్ తుగ్లక్ ఆలోచన అని చెప్పి పబ్లిక్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు కాలాల పాటు పండే పంటలను నాశనం చేసి ఆ పొలాలు ఇచ్చినటువంటి రైతుల బతుకులు నాశనం అయిపోయి అక్కడ స్క్వేర్ ఫీట్కి ఎంత రేటు ఉంది, బయట ఎంత ఉంది, ఒక సామాన్యుడు కొనలేని, నివసించలేని, ఇప్పుడు ఇచ్చినటువంటి రైతులు కూడా అందులో ఇచ్చిన దాంట్లో కొద్దిగా అమ్ముకొని బాగుపడతామంటే ఆ రకంగా అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతం ఉంది. ఆ రకంగా ఆలోచనలు, ప్లాన్లు వేసి ఈరోజు మీరు ఇది తప్పు అని ప్రశ్నించేటువంటి వారిని తుగ్లక్ అని మాట్లాడుతూ ఉన్నారే అని చెప్పి పబ్లిక్ ఏకీపరుస్తున్న పరిస్థితి ఉన్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో వాళ్ళు ఆ రకంగా ఏకీపరుస్తూ ఉన్నారు, దిమ్మ తిరిగే కౌంటర్లు ఇస్తున్నారు. కాబట్టి టీడీపీ పార్టీ ఇక్కడ ఏవైతే కామెంట్ చేశారో కూటమికి సంబంధించిన వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి, వారి మాటల్లో మార్పు వచ్చింది. నాకు తెలిసి ఇక మీద తుగ్లక్ అనేటువంటి పదం ఎత్తడానికి కూడా భయపడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పబ్లిక్ రియాక్షన్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి. సో అద్భుతమైనటువంటి పాయింట్స్ చాలా చెప్పారు, పబ్లిక్ చాలా చర్చించుకుంటున్నారు. మీ దృష్టికి కొన్నే తీసుకొచ్చాను ఇక్కడ. సో ఇదే విషయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.